వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉత్పత్తి ఖర్చులను తగ్గించి ఎక్కువ దిగుబడి ఇస్తుంది అజొల్లా సాగు. గ్రౌండ్ వాటర్ లెవెల్ను పెంచడంతో పాటు పశువులకు, కోళ్లకు దానాగా ఉపయోగపడుతుంది. రైతులకు లాభాలు అందిస్తున్న అజొల్లా సాగుపై స్పెషల్ స్టోరీ. అజొల్లా సాగు రైతులకు లాభాల పంట పండిస్తోంది. నాచు జాతికి చెందిన అజొల్లాతో అనేక ఉపయోగాలున్నాయి. వర్షపు నీటిని ఒడిసిపట్టేందుకు, నీరు వృధా కాకుండా ఉండేందుకు, భూగర్భ జలాల పెంపునకు ఇది తోడ్పడుతోంది. సేంద్రియ సాగుకు ఉపయోగపడటంతో పాటు చేపలు, కోళ్లకు దానాగా అందించవచ్చు. మంచిర్యాల జిల్లాకు 27 అజొల్లా యూనిట్లు మంజూరు చేసింది ప్రభుత్వం. బోర్ల రీఛార్జ్ కోసం అజొల్లా పెంచేందుకు 81 నీటి తొట్ల నిర్మాణానికి 7.83 లక్షలు విడుదల చేసింది. ఉపాధి హామీ జాబ్ కార్డు ఉన్న రైతులు వీటిని ఏర్పాటు చేసుకున్నాక వారి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. జిల్లాలో బెల్లంపల్లి, భీమారం, చెన్నూరు, దండేపల్లి, హాజీపూర్, జన్నారం, కన్నేపల్లి, లక్షడిపేట్, తాండూర్, వేమనపల్లి మండలాల్లో 1 చొప్పున, నెన్నాలలో 2, మొత్తం 12 బోర్ల రీఛార్జ్ పూర్తయింది. అజొల్లా వాతావరణంలోని నత్రజనిని వేళ్ల ద్వారా నేలలో స్థిరీకరిస్తుంది. పొలంలో వరి నాటు వేశాక వారం రోజులకు ఇది వేస్తే కలుపు మొక్కలు పెరగకుండా అరికడుతోంది. ఇది యూరియాతో సమానంగా పనిచేస్తోంది. వరి నాటు వేసిన 15 రోజుల్లో ఎకరానికి 20 గ్రాముల నుంచి 40 గ్రాముల వరకు అజొల్లాను తీసుకొని పంటలో అక్కడక్కడ నీటిలో చల్లుకోవాలి. వరి పంటలో నీటిపై చల్లిన అజొల్లా 15 నుంచి 20 రోజుల్లో వృద్ధి చెందుతుంది. వరి పంటలో హెక్టార్కు 50 కిలోల నత్రజనిని స్థిరీకరిస్తోంది. దీంతో 1 హెక్టార్కు 30 కిలోల నత్రజనిని తగ్గించుకోవచ్చు. అజొల్లా వాడకం ద్వారా 20% తక్కువ పెట్టుబడితో 20% అధికంగా పంటల దిగుబడి పొందవచ్చు. వరి పొలాల్లో నాచులాగా నీటి ఉపరితలంపై కార్పెట్ లాగా పరుచుకుపోవడం వల్ల నీరు ఆవిరి కాకుండా నీటి మట్టాన్ని తగ్గకుండా చేస్తోంది. అజొల్లా పశువులకు మేతగా ఉపయోగపడుతోంది. ఇది 20% ప్రోటీన్లు, 10 నుంచి 15% మినరల్స్ పశువులకు అందిస్తోంది. పశువులకు మేతగా అజొల్లాను వేస్తే పాల ఉత్పత్తి 15 నుంచి 20% పెరుగుతోంది. పశువులను ఆరోగ్యంగా ఉంచి పాలల్లో వెన్న శాతం పెరిగేలా చేస్తోంది. పచ్చి అజొల్లాను చేపలు, కోళ్లు, మేకలకు ఆహారంగా అందించవచ్చు. ఎండిపోయిన అజొల్లాను పశువుల దానాగా ఉపయోగించుకోవచ్చు. అజొల్లాను అమ్మి ఆదాయం పొందవచ్చు. చేపలతో తింటానాయి. నాకు ఇప్పుడు ప్రస్తుతానికి కోళ్ళు లేవు, ఆవులు లేవు కాబట్టి ఒక ఆవు సో కొనుక్కుందాం అనుకుంటాను. కోళ్ళను సో పెంచుకుంటా. అదేవిధంగా ఇంకోటి రైతులు గమనించాల్సింది ఏంటంటే వరి పొలం పెట్టినాక 15 రోజులకు దొయ్యల ఆడొక పావుకిలో వేసుకున్నాడంటే మనకు మొత్తం ఇదంతా దొయ్య అంతా అవుతుంది. అయితే మన సూర్యరాశి నుంచి మనకు నత్రజనిని ఇక్కొని ఆ నత్రజనిని మనకు వారికి సప్లై చేస్తుందట. దీనివలన రైతులకు ఇంకోటి అటు గడ్డి పడది, ఇటు మన నత్రజని అందిస్తుంది. అట్టసుమ లాభమే ఉన్నది రైతులకు. ఇంకొకటి ఇప్పుడు ఎన్ఆర్ఎస్ పథకం వల్ల ఉపాధి హామీ కార్డు ఉన్న వాళ్ళు, జాబ్ కార్డు ఉన్న వాళ్ళు ఎవరికైనా దీన్ని వర్తిస్తుంది. రైతులు దీన్ని గమనించుకొని ఈ ఉపాధి హామీ పథకం వల్ల మండల ఆఫీస్కి పోయి సార్ నాకు కావాలంటే వాళ్ళు మనకు శాంక్షన్ చేస్తారు. చేసుకొని కట్టుకుంటే బర్లకు దానలా మనకు తవుడు పెడతాం కాబట్టి ఆ తవుట్లా కొద్దిగా అలవాటు చేయాలి. ఫస్ట్ ఒకటేసారి పెడితే తినయి, కొద్దిగా తవుడులో కలిపి పెట్టి అలవాటు చేస్తే దీని ద్వారా మన పాలల్లో పోషకాలు పెరుగుతాయి, వెన్న శాతం పెరుగుతుంది. అట్లా లాభమే, మనకు ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. అజొల్లా సాగు కోసం ముందుగా బోర్ చుట్టూ 7.5 ఫీట్ల వెడల్పు, అంతే లోతుగా గుంత తవ్వాలి. ఇందులో మొదటగా దొడ్డు కంకర, తర్వాత కొంచెం సన్నటి కంకర, ఆ తర్వాత చిప్స్ వేయాలి. పరిసర ప్రాంతంలో పడే వర్షపు నీరు, ఇతర నీరు బోరు దగ్గరకు వచ్చేలా కాలువ తీసుకోవాలి. ఇలా చేయడంతో నీరంతా అందులోకి వెళ్తోంది. దీంతో వేసవిలోనూ బోరులో పుష్కలంగా నీరు ఉంటుంది. బోరు రీఛార్జ్ అవుతోంది. అజొల్లా పెంపకానికి 10 నుంచి 15 సెంటీమీటర్ల లోతు స్వచ్ఛమైన నీటి తొట్టి అవసరం. 10 నుంచి 20 గ్రాముల అజొల్లాను ఒక నీటి తొట్టిలో వేసి నీడ పట్టున ఉంచాలి. 15 రోజుల్లో అభివృద్ధి చెంది తొట్టి మొత్తం కార్పెట్లా నీటిపై పరుచుకుంటుంది. మా చెన్నూరు మండలంలో అజొల్లా గడ్డి పెంపకం కొనసాగుతుంది. అజొల్లా గడ్డి పెంపకంలో ముఖ్యంగా 16 అజొల్లా గడ్డి పెంపకము కన్స్ట్రక్షన్స్ మేము చేస్తున్నాం. ఇక్కడ ముఖ్యంగా వచ్చేసి మొన్న రీసెంట్గా మాకు లంబడపల్లిలో పూర్తి కావడం జరిగింది. మిగతా అన్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసినాము. 16 కూడా మాకు పని ప్రారంభ దశలో ఉన్నాయి. అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. వీటి కొలతలు వచ్చేసి 2 మీటర్ల పొడవు, 2 మీటర్ల లోపల తోటి తవ్వి వాటన్నింటిని కూడాను సిమెంట్ తోటి ప్లాస్టింగ్ చేసి వాటర్ నింపడం జరుగుతుంది.
ఆ వాటర్లో కూడా కవర్ వేయడం జరుగుతుంది, బ్లూ కవరు వేసి దానిపైన మొత్తం వాటర్ పోసేసి ఏదైతే పేడ కానీ చిన్న చిన్న ఆకులు కానీ అల్లంలో అవన్నీ కూడా వేసిన తర్వాత ఈ అజోల్లా విత్తనాలు అనేసి మనకి గడ్డి విత్తనాలు, అజోల్లా గడ్డి విత్తనాలు ఇవన్నీ హైదరాబాద్లో దొరుకుతాయి. ముఖ్యంగా మేము ఎవరైతే ఫార్మర్కి ఇచ్చామో ఆ ఫార్మరు అక్కడ నుంచి తెప్పించుకోవడం జరిగింది హైదరాబాద్ నుంచి. లేదు అంటే మనకి పశువుల డాక్టర్ దగ్గర కూడా సంప్రదించినట్లయితే దొరుకుతుంది. 1 కేజీకి 400 రూపాయలు ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అందించే అజొల్లా సాగుపై ఆసక్తి చూపిస్తున్నారు చాలా మంది రైతులు.